అందరికీ నమస్కారం. నేను యాగంటి జర్నలిస్టు. ఈరోజు ప్రధానంగా ఈ నెలలో 9వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డోన్ మండలం కొత్తపుంజు గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ప్రధానంగా ఆ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రధానంగా నామినేటెడ్ పోస్టు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి కొన్ని పోస్టులను అధినేత అయినటువంటి చంద్రబాబు దగ్గర ప్రధానంగా చర్చ జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే ఈ చర్చలో ఏం జరిగింది, అసలు ఎవరికి ఇస్తున్నారు, ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కబోతున్నాయి అనే అంశం ఈరోజు ప్రధానంగా మన సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ ఈశ్వర్రెడ్డి గారిని అడిగి మనం తెలుసుకున్నాం. నమస్తే అండి ఈశ్వర్రెడ్డి గారు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమంటే, ఆ రోజు ప్రధానంగా గ్రామంలో జరిగినటువంటి చర్చ నామినేటెడ్ పోస్టు అలాగే మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి పోస్టులు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉందా, ఈ విషయాన్ని మన ప్రజలకి తెలియజేస్తా. ఇప్పుడు డోన్ నియోజకవర్గాన్ని గురించి ఒక అర్ధ నిమిషం మాట్లాడవలసిన అంశం. ఈ డోన్ నియోజకవర్గం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది, అత్యంత అద్భుతమైనటువంటి నేతల్ని అందించినటువంటి నియోజకవర్గం. దీనిలో ప్రధానంగా కోట్ల కేఈ ఫ్యామిలీ ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఒకప్పుడు. తర్వాత కేఈ వాళ్ళు డోన్ను వదిలిపెట్టి పట్టుకునకపోవడం, తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుండి ప్రాధాన్యత వహించడం, తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దీటైన వ్యక్తి అయితే కోట్ల వాళ్ళైతేనే దీటైన క్యాండిడేట్ని తేవడం జరిగింది. తర్వాత దానిలో గెలిచడం జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా ఎన్నికల ముందు ఏ క్యాస్ట్ల వారిగా వాగ్దానాలు చేసినారని ఒకసారి చర్చకు తీసుకొస్తే, ఇప్పుడు మదిలేటి స్వామి చైర్మన్ని ఇక్కడ బల్య సామాజిక వర్గానికి ఇస్తా అని చెప్పేసి మీటింగ్లో వాగ్దానం చేయడం, తర్వాత అదంతా కొన్ని విషయాలు పక్కకు పెడితే, ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రధానంగా మున్సిపల్ చైర్పర్సన్ అలాగే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్, అది ఎమ్మెల్సీ కావచ్చు ఏదైనా ఇంకోటి కావచ్చు, నామినేటెడ్ పోస్టు ఏం చర్చ అంటే ప్రధానంగా ఆల్రెడీ అధినేత దగ్గర చర్చ కూడా అయిపోయింది అనేది నాకు తెలిసిన సమాచారం పూర్తి. ఏంటంటే ఈ నియోజకవర్గం కాని ప్రాంతీయేతర అంటే పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక యువ నాయకునికి, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మంచి పలుకుబడినటువంటి నాయకునికి మున్సిపల్ చైర్మన్గా బరిలోకి దింపాలని ఒక ఆలోచన, కోట్లవారి ఫ్యామిలీ ఆలోచన. అలాగే నామినేటెడ్ పోస్టు ఖచ్చితంగా బల్య సామాజిక వర్గానికి ఆ రోజు న్యాయం చేస్తాం కదా అన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టు రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఒక మరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక యువనేతకి ఇవ్వాలనేటువంటిది ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది అనేటువంటి టాక్ ప్రధానంగా డోన్లో కొనసాగుతుంది. మళ్ళా ఇప్పుడు అనుకున్న ప్రకారంగానే చంద్రబాబు నాయుడు ఆ హామీలను నెరవేరుస్తాడా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేయచ్చు, ఏంటంటే అనుకున్న ప్రకారంగా ఎందుకు కొనసాగించరు అంటే, జలదుర్గం వచ్చేసి మండలంగా కేటాయిస్తారని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినటువంటి మర్రి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం భుజస్కంధాలపైకి మూసుకొని డోన్లో టీడీపీ పార్టీని గెలిపించినటువంటి సందర్భం ఉన్న ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి బహిరంగంగా మనకు చాలా వరకు వినిపిస్తుంది. అదేమంటే, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను పక్కన పెట్టి గతంలో వైసీపీలో పనిచేసినటువంటి వ్యక్తులను ఈరోజు వారి చుట్టూ పక్కన ఉన్నారు, దానివల్ల అనే ఒక అంశం మనకైతే తెరపైకి కూడా వస్తుంది. దీని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీరు అనేది 110% కరెక్ట్ అండి. ఇప్పుడు జగన్ గారు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనము డోన్ నియోజకవర్గాన్ని తీసుకో, పత్తికొండ నియోజకవర్గాన్ని తీసుకో, అంటే ప్రాంతీయేతరుల పెత్తనమే ఈ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. తర్వాత మా న్యూస్ ఛానల్లో కూడా మేము
రెడ్ జోన్ ఎవరు, గ్రీన్ జోన్ ఎవరు అని కూడా చెప్పడం జరిగింది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాంతీయతలను ప్రోత్సహించడం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే ఒక 2-3 నెలల ముందు ఎలక్షన్ అంటే ఏదైతే సర్వేలు, వివిధ సర్వేలు అంటే మనలాంటి ఛానళ్ళ యొక్క సర్వేలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఈ క్రమంలో వైసీపీ నుండి వలస పక్షులు వచ్చినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, దాంట్లో అనుమానం లేదు. తర్వాత దాని నుండి కూడా పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అనడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి భుజస్కంధాల పైన, ఇప్పుడు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఫ్యామిలీ ఉంది, భుజస్కంధాల పైన, లేదంటే బయ్య సామాజిక వర్గం ఉంది, లేకుంటే బీసీ సామాజిక వర్గం, లేదంటే అలాగే రెడ్డి ఏం సామాజిక వర్గం కానీ మీరు గెలుపు కోసం ప్రాంతీయతలో పెద్దలు ప్రధానంగా కొనసాగుతుంది. దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ప్రాంతీయతర వ్యక్తులని మీరు అంటున్నారు అంటే డోన్ నియోజకవర్గంలో అంటే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులకు కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరు లేరా? అంటే దాదాపుగా ఇక్కడ బీసీ సామాజిక వర్గం కూడా చాలా ఉంది. ఇప్పుడు జాగంటి గారు ఒక విషయం చెప్తాను. బీసీ సామాజిక వర్గము బలంగా ఉంది, తర్వాత అటు పోతే బల్య సామాజిక వర్గం బలంగా ఉంది, కాదు చెప్పడం లేదు, ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉంది. కానీ ఏంటంటే నాకు తెలిసిన అవగాహన అంచనా మేరకు ఒక అంటే ప్రాంతీయతనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నా అంటే గత 20-30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కోట్ల ఫ్యామిలీకి ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని చెప్తా ఉన్నానో ఆ ఫ్యామిలీ ఒక ప్రముఖమైనటువంటి ఫ్యాక్షన్ ఫ్యామిలీ కూడా కే వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్నారు, అంటే కోట్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమతో వాళ్ళు ఇస్తుండొచ్చు కదా అని అనుకోవచ్చు కదా. తర్వాత సరే ఈ మరి ఫ్యామిలీకి ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఉందో వీళ్ళకి కూడా న్యాయం చేయాలని అనుకుంటూ ఉండొచ్చు అని చెప్పి మామూలుగా అంత టాక్ తర్వాత ఆల్రెడీ చర్చ అయిపోయింది అనేది. అంటే మీకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశంలో ప్రాంతీయతర వ్యక్తులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు అలాగే మున్సిపల్ చైర్పర్సన్స్ ఇస్తామంటున్నారు. మరి మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మరి మీరు అంటే మీకు కూడా ఇవ్వచ్చు కదా, అంటే మీరు కూడా ప్రాంతీయతర వ్యక్తులే కదా, అంటే మీకు ఎందుకు ఇవ్వకూడదు? అంటే మీరు ఇప్పుడు ఒక విషయం యాగంటి గారు, మీరు ముక్కు సూటి క్వశ్చన్ వేసిన దీనికి అనుమానం లేదు. యాజ్ ఏ మనం మీరు కావచ్చు, మీరు వైద్యం ఛానల్ అధినేత, దానిలో అనుమానం లేదు. మీరు కావచ్చు, నేను PMNI న్యూస్ అధినేత. మనకి ఏముండేది కోరికలు? ప్రజలకు రాజకీయ నాయకునికి వారధిలాగా పనిచేస్తాం తప్ప మనం ఎలాంటి స్వలాభాన్ని ఆశించేటువంటి మనస్తత్వం మనకు ఎటువంటి పరిస్థితులు ఉండదు. మనమేంది ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ ఏ పార్టీనే కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇది తప్పులు చేస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రజల మధ్యలో వారధులుగా ఉండేదోళ్ళమే తప్ప మనకి ఎలాంటి ఈవెన్ సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కూడా ఆలోచన చేసే ఆలోచన కూడా రాదు కదా. మీకు తెలియని విషయమా? ఇప్పుడు ప్రధానంగా మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది డోన్ నియోజకవర్గంలో? మీరు అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైనా కావచ్చు, ఎవరైతే మంచి నాయకుడు అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి పక్కన నేతలు ఉండడంతో డోన్ నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి సామాజిక వర్గంలో కూడా ఏదో పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారు డోన్ నియోజకవర్గంలో. అయితే మరి వాళ్ళకి ఇచ్చి అంటే బీసీ సామాజిక వర్గాన్ని కూడా ముందుకు చేయొచ్చు కదా. అంటే ప్యాప్లీ నియోజకవర్గంలో బలమైన నాయకులు ఉన్నారు, బీసీలో మీరు చెప్పినట్లు 100%. ఇప్పుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ రావాలని చెప్పేసి ప్యాప్లీ మండలంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావచ్చు, డోన్ నియోజకవర్గంలో ఒక రెడ్డి సామాజిక వర్గం నేత కావచ్చు, వీళ్ళలో కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దీటైన క్యాండిడేట్ని, ఒక వజ్రాన్ని, ఒక డైమండ్ని వదిలిపెడుతున్నా అని చెప్పేసి ధర్మాన సుబ్బారెడ్డిని అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళల్లో కూడా ధర్మాన సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బలపరచడం జరిగింది. అది అనుమానం లేదు, అది అందరికి తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గము బలంగా ఉంది, బల్య సామాజిక వర్గం ఓట్లు చాలా బలంగా ఉన్నాయి, ఎస్సీ సామాజిక వర్గం. కానీ ఏంటంటే ఇక్కడ కోట్ల వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలిసినంత వరకు తప్పు చేయదు అనుకుంటున్నాను, కానీ ఈ తప్పు మీద తప్పు చేస్తున్నారేమో అనేటువంటిది ఒక అనుమానం రాకమాడదు. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే రెడ్డి, తర్వాత మన్యం సుబ్బారెడ్డి సీట్ చైర్మన్ గారు రెడ్డి సామాజిక వర్గం, తర్వాత ఇక్కడ డోన్ మార్కెట్ యార్డ్కి సంబంధించి
ఒక వైసీపీ నుండి అప్పటికప్పుడు చేరిన వ్యక్తికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చి ఇప్పుడు మధ్యాహ్న స్వామి చైర్మన్గా ఇప్పుడు నిలబెట్టేసినారు దాన్ని. అంటే ఈ బీసీ ఎస్సీ సరే ఎస్టీలు అంటే చాలా తక్కువ, తర్వాత ఒక బలి సామాజిక వర్గం ఉంది. మళ్ళీ ఈ సామాజిక వర్గాలకు న్యాయం చేయలేకపోతున్నారు. దీనిలో ఈ సామాజిక వర్గాలకి ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నాయి అని ఎటువంటి పరిస్థితుల్లో చెప్పక తప్పదు. అంటే చివరిగా మీరు ఏం చెప్తారు అంటే ఎవరిని నిలబెడితే ఇక్కడ అంటే నామినేటెడ్ పోస్టులుగా ఎవరికి ఇస్తే ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది? ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీసీలను ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి అణిచివేస్తున్నాయని చెప్పొచ్చా? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు అంటే ఏదైతే బలిజ సంఘం ఉందో అలాగే ఏదైతే రెడ్డి బలి సామాజిక వర్గం ఈ రెండు కలిసి బీసీ సామాజిక వర్గాన్ని ఇప్పుడు అణిచివేయడం జరుగుతుందా? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బలిజ సంఘీయులకే ఒక పోస్ట్ లేదు, బలిజ సంఘీయులు ఏ రకంగా అణిచివేస్తారు? అది జరగని పని. కానీ మీరు చెప్పిన పనిలో ఒకటి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం అణిచివేస్తుండడంలో దానిలో అతిశయోక్తి లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ బలిజ సంఘీయులకి అంటే బలిజ సామాజిక వర్గానికి ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ ఇచ్చినా అనుకో కాంప్రమైజ్ అయినారు కావాలి, అది కూడా లేదు కదా. ఏంటంటే ప్రధానంగా నా అభిప్రాయం టోటల్గా చివరిగా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ యొక్క చైర్పర్సన్ని బీసీ క్యాండిడేట్కి ఇస్తూ ఒక నామినేటెడ్ పోస్టు బలిజ సామాజిక వర్గానికి ఇస్తే న్యాయం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే, వైసీ సామాజిక వర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్, తర్వాత ఇంకో కమ్మ సామాజిక వర్గం మధ్య స్వామి చైర్మన్ ఇస్తారని టాక్ ఉంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగినప్పుడు బీసీ సామాజిక వర్గానికి ముఖ్యంగా బలిజలకు అన్యాయం జరగట్లేదు కదా, ఎస్సీ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీట్ చైర్మన్ ని చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ఉంది కదా, ఆ సామాజిక వర్గానికి కూడా ఇక్కడ అన్యాయం జరగట్లేదు కదా. కాబట్టి చివరికి ఏంటంటే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి ఏదో నామినేటెడ్ పోస్ట్, ఈ యొక్క బలిజ సామాజిక వర్గానికి నామినేటెడ్ పోస్ట్, తర్వాత ఇంకా ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి అన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అవసరం లేదు. ఇది జోన్ మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు బీసీ సామాజిక వర్గానికి ఇస్తే మంచిది అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కూడా అనుకుంటున్నారు. దాన్ని హర్షిస్తారు. తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి నెక్స్ట్ కూడా ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్ అనేది చెప్తున్నారు అంటే బహిరంగంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఏదైతే ఉన్నారో ఈ తెలుగుదేశం పార్టీలోనే అన్యాయం జరుగుతుందని బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటారు అంటే వైసీపీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే న్యాయం జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్ గా బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళకి తెలియాలంటారా ఈ విషయం? ఇప్పుడు ఒక విషయం చెప్తాను యాగంటి గారు, ఒక లీడర్ ఉంటాడు, లేదంటే మన తల్లిదండ్రులు తీసుకోండి, 5 మంది అన్నదమ్ములు ఉంటే ఆస్తి పంపకాలను ఎక్కడో సరే అన్యాయం జరుగుతుంది. పార్టీ వర్గాల్లో కూడా అన్యాయం జరుగుతుంది కాదని చెప్పడం అది నాయకులకు తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఒక 4-5 మంది అన్నదమ్ములు అనుకుంటే ఒక పెద్దతను బలం ఉంటాడు, అంటే ఫస్ట్ తల్లిపాలు తాగి స్ట్రాంగ్ అంటాడు, చివరి వాడు ఏంది అంటే వాళ్ళ వయసు రీత్యా కూడా అంటే జెన్యున్ పరంగా కూడా మనం వీక్ ఉంటాం లాస్ట్ వాళ్ళం. ఆ రకంగా కూడా పార్టీలో అన్యాయం జరిగిండొచ్చు. అంటే పార్టీ అధినేత కావచ్చు, లేకుంటే లోకల్ ఉండే ఎమ్మెల్యే కావచ్చు, ఇవన్నీ తెలిసి కూడా అంటే కొన్ని ప్రెజర్స్ వల్ల కూడా ఒత్తిడి లోన్ కావచ్చు వస్తుంది ఒక నాయకుడు అనేటువంటి వాడు. అది దానిలో భాగంగానే వీళ్ళకి అన్యాయం కూడా జరిగిండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జోన్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అసలు మాకు అన్యాయం జరుగుతుంది అంటే అసలు ఒక వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి జోన్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కాంట్రాక్ట్లు అతను చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు కూడా వైసీపీ టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళదే పెత్తనం. అది బహిరంగ సత్యం, అందరికి తెలిసిందే. ఇటువంటివి రేపు భవిష్యత్తులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎఫెక్ట్గా ఉండకుండా ఉండాలంటే నేను అనేది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి ఆల్రెడీ పదవులు అగ్రవర్ణాలకు వచ్చేసాయి. వైశ్య సామాజిక వర్గానికి కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి కూడా వైశ్య సామాజిక వర్గం ఈ డోన్ నియోజకవర్గం డోన్ మున్సిపాలిటీగా కూడా ఉన్నారు. తర్వాత దీనిలో భాగంగానే ఒక బీసీ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్పర్సన్గా వెళ్తూ, తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఒక పోస్ట్ ఇస్తూ, దానిలో బలిజ సామాజిక వర్గానికి
అన్ని కులాలకి సామాజిక న్యాయం చేసినట్టు. దీన్ని విస్మరిస్తే రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేనైతే చెప్పగలుగుతున్నాను. సరే, ఇప్పుడు వరకు అయితే డోన్ నియోజకవర్గంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారందరికీ అన్యాయం జరుగుతుందని, అయితే ప్రధానంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు అలాగే మున్సిపల్ చైర్పర్సన్కి అంటే ఇంకా రావాల్సి ఉంది అది, అంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగినాయో ఇవన్నీ కూడా రేపు పొద్దున ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి ఇక్కడ మన సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో చర్చలో ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ నామినేటెడ్ పోస్టులను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి అలాగే ఎస్సీ ఎస్టీ బలిజ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డోన్ నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి, మరో చర్చలో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.